రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అఖండ భారత్ పేరిట ఒక కార్యక్రమం ఢిల్లీలో జరుగుతోంది. ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో మోదీ ప్రభుత్వంలోని ఒక కీలకమైనటువంటి విభాగం ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఒకప్పటి బృహత్తర భారత్, అఖండ భారత్లో అంతర్భాగాలైనటువంటి నేపాల్, భూటాన్, మ్యాన్మార్, శ్రీలంక, మాల్దీవ్స్ ఈ దేశాలన్నీ వస్తున్నాయి. ఈ దేశాలన్నీ వస్తుంటే కూడా పెద్ద వార్త కాదు. కానీ అతిపెద్ద వార్త ఏంటంటే అఖండ భారత్ని ద్విఖండ భారత్గా మార్చేసి ముస్లింల కోసం వేరే దేశం పేరిట ఏర్పాటైనటువంటి పాకిస్తాన్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నట్టు ప్రకటించింది. ఛాంపియన్ ట్రోఫీకి ఇండియన్ క్రికెట్ టీము వెళ్ళకపోతే నానా గొడవ చేసినటువంటి పాకిస్తాన్ నోరు మూసుకుని ఈ కార్యక్రమానికి ఆనందంగా వస్తోంది, పాల్గొంటున్నామని ఇప్పటికే లిఖితపూర్వకంగా చెప్పేసింది. ఈ కార్యక్రమం 15 జనవరిన జరుగుతుంది. కార్యక్రమానికి పాకిస్తాన్ వస్తుంది. నిజానికి బంగ్లాదేశ్ రావడం లేదు. ప్రస్తుతము భారత వ్యతిరేకతనే తింటూ, పీలుస్తూ, తాగుతూ, వాంతి చేసుకుంటూ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఈ కార్యక్రమానికి రావడం లేదు. కానీ పూర్తి భారత వ్యతిరేకత ఉండి ఇన్నాళ్లుగా ఉన్నటువంటి పాకిస్తాన్ మాత్రం రావడానికి సిద్ధమైంది. అఖండ భారత్ పేరిట కార్యక్రమము, యునైటెడ్ ఇండియా పేరిట ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బృహత్తర భారత్, అఖండ భారత్కి సంబంధించిన మాజీ దేశాలన్నీ పాల్గొంటున్నాయి. దానికి పాకిస్తాన్ రావడం అంటే పాకిస్తాన్లో ఎక్కడన్నా పునరాలోచన ప్రారంభమైందా అసలు తన భవిష్యత్తు విషయంలో కానీ అన్న అనుమానం కూడా రాకమాలదు. ఎందుకంటే పాకిస్తాన్ 1966-65 ప్రాంతంలో జోహార్ ఇన్ కశ్మీర్ అనేటటువంటి సినిమాలో ఒక పాట కశ్మీర్ హై భారత్ కా కశ్మీర్ న దేంగే అన్న వాక్యం ఉన్న కారణంగా ఆ సినిమాని మొత్తం ఆపేయాలి, లేకపోతే ఆ పాటను తీసేయాలని చెప్తే భారత ప్రభుత్వం కూడా అంగీకరించి తీసేసింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత. అంటే అంత చిన్న విషయాలు పట్టించుకునే పాకిస్తాన్ యునైటెడ్ ఇండియా అనే పేరుతో ప్రోగ్రాం చేయటము, ఆ ప్రోగ్రాంకి తాను రావడం. నిజానికి ఇది అఖండ భారత్ గురించి ఏమీ చర్చించబోవడం లేదు. ఇది 150 సంవత్సరాల క్రితము ఈ దేశంలో బ్రిటిషర్ల పాలనా కాలంలో ప్రారంభమైనటువంటి వాతావరణ శాఖ యొక్క 150వ ఫౌండేషన్ డే. 1875లో ప్రారంభమైంది. ఇప్పుడు 150 సంవత్సరాలు పూర్తయినాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని భారతదేశం జరుపుతోంది. భారతదేశపు వాతావరణ శాఖ నుంచే పాకిస్తాన్ వాతావరణ శాఖ, మ్యాన్మార్ వాతావరణ శాఖ, శ్రీలంక వాతావరణ శాఖ, భూటాన్, మిగతా ప్రాంతాలకు అన్నిటికి కూడాను వాతావరణ శాఖలు ఏర్పడ్డాయి. ఈ పరిజ్ఞానమే వాళ్ళకు ఉపయోగపడింది. అంతేకాకుండా ఆయా దేశాల్లో తుఫానులు కానీ, భూకంపాలు కానీ, వరదలు కానీ, వాతావరణ మార్పులకు సంబంధించి కానీ భారత్ స్వచ్ఛందంగా వాటన్నిటికీ సమాచారం ఇస్తుంది. ఆ దేశాలన్నీ కూడాను వేరుపడ్డాయి, ఈ సమాచారాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అందుకని అన్ని దేశాలు వస్తున్నాయి. యునైటెడ్ ఇండియా అని పేరు పెట్టినా కూడా పాకిస్తాన్ కూడా వస్తుంది. బంగ్లాదేశ్ రావడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమానికి వాళ్ళు రావడం లేదు. కానీ పాకిస్తాన్ రావడము ఒక రకంగా అఖండ భారత్ యొక్క తొలి అడుగులు ఏమన్నా పడుతున్నాయా? ఎందుకంటే 2 సంవత్సరాల క్రితము పార్లమెంటు కొత్త భవనం ఏర్పాటు చేసినప్పుడు అందులో అఖండ భారత్ విగ్రహాన్ని పెట్టారు. ఆ విగ్రహానికి దేశం మొత్తం మీద ఎవరు అభ్యంతర పెట్టలేదు, ఒక ఓవైసీ తప్ప, ఒకరిద్దరు ముస్లిం ఎంపీలు తప్ప ఎవరు అభ్యంతర పెట్టలేదు. పాకిస్తాన్ అభ్యంతర పెట్టింది, భారత్ దాన్ని పట్టించుకోలేదు. ఆ తరువాత అఖండ భారత్ గురించి ఈ మధ్య పెద్ద ఎత్తున కార్యక్రమాలు, విభజన సమయంలో 1947లో జరిగిన అత్యాచారాల గురించి మోదీ ప్రభుత్వము పార్టిషన్ రిమెంబరెన్స్ డేని అన్ని స్కూళ్ళు, యూనివర్సిటీలు, విద్యాలయాలు, సామాజిక సంస్థల్లో జరపాలని చెప్పడము, ఇవన్నీ కూడాను మోదీ ప్రభుత్వము అఖండ భారత్ కాన్సెప్ట్ని, ఆలోచనని ప్రజల్లోకి మళ్ళీ తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ సమయంలో యునైటెడ్ ఇండియా పేరు పెట్టడము, పాకిస్తాన్ దానికి రావడం. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఇంత వివాదం జరిగి ఇండియా వెళ్ళకపోతే చిర్రుబుర్లాడిన పాకిస్తాన్ ఈ కార్యక్రమానికి రావడం ఆశ్చర్యం. సరిగ్గా ఇదే సమయానికి ఇంటర్నెట్లో 1942కి సంబంధించినటువంటి ఒక మ్యాప్
సంచలనం సృష్టిస్తోంది. మారిస్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త, రష్యా నుంచి అమెరికాకు వచ్చారు. ఆయన తయారు చేసినటువంటి ఈ మ్యాప్ రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయిన తరువాత జరిగే రాజకీయ పరిణామాల్లో కేవలం 15 దేశాలే ఉంటాయి. ఆ 15 దేశాల్లో భారతదేశం అంటే అఖండ భారత్, నేపాల్, భూటాన్, మ్యాన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మాల్దీవ్స్ ఇవన్నీ కలుపుకుని అఖండ భారత్ ఒక దేశంగా ఉంటుంది అని చెప్పి ఆయన 1942లో చెప్పారు. 15 దేశాలే ఉంటాయన్నారు. చైనా ఒక పెద్ద దేశము, రష్యా ఒక పెద్ద దేశము, అమెరికా ఖండమంతా అంటే మెక్సికో, కెనడా అంతా కలుపుకుని ఒకే దేశము, మొత్తం సౌత్ ఆఫ్రికా ఒక దేశం, ఆఫ్రికన్ దేశాలన్నీ ఒక దేశంగాను, గల్ఫ్ దేశాలన్నీ ఒక దేశంగాను ఉంటాయి అని ఆయన అన్నారు. నిజానికి ఆధునిక యుగంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అటువైపు వెళ్తున్నాయా అన్నటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో యునైటెడ్ ఇండియా అనే ప్రోగ్రాం చేయటము, దానికి పాకిస్తాన్ రావడము, పాకిస్తాన్తో పాటు ఒకప్పటి అఖండ భారత్ అంతర్భాగాలైన దేశాలన్నీ రావడము, ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. వీటికి ఒకదానికి సంబంధం ఉంది అని మనము చెప్పలేము. ఈ రెండు వేర్వేరు సంఘటనలు నిజానికి ఐఎండి, ఇండియన్ మెట్రిలాజికల్ డివిజన్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి, అఖండ భారత్ కార్యక్రమానికి సంబంధం లేదు. కానీ ఈ పేరుతో కార్యక్రమం చేసినా కూడా స్పందించే పాకిస్తాన్ రావడమే ఒక పెద్ద విడ్డూరము. పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు భారత్తో సంబంధాలు కోరుతున్నారు, సింధులో ఉన్న వాళ్ళు కోరుతున్నారు. ఖైబర్ పఖ్తూన్వా అయితే నిజానికి 1947కి ముందు జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీ అంటారు, ఆయన గెలిచారు. దాన్ని బలవంతంగా పాకిస్తాన్ కలుపుకుంది. ఈ 3 చోట్ల కూడాను భారత్ పట్ల సానుకూలత, ఆఫ్ఘనిస్తాన్లో భారత్ పట్ల సానుకూలత ఉంది. ఈ సమయంలో ఈ కార్యక్రమం జరగడం, దానికి పాకిస్తాన్ రావడము కొంత ఆసక్తికరమైన విషయం. అదే సమయంలో ఇంటర్నెట్లో ఈ మారిస్ అనేటటువంటి వ్యక్తి తయారు చేసినటువంటి 1942 నాటి మ్యాప్ ఏదైతుందో ఇది రావడము, ఇవన్నీ కూడాను చాలా ఒకదానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడాను మొత్తం మీద ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.